స్థిరపరచబడును. ఇల్లు రావడం ముఖ్యమా, దాన్ని స్థిరపరచుకోవడం ముఖ్యమా? మరి ఇల్లు రావడానికి కష్టపడాలి, అది వచ్చిన కానీ ఏం చేయాలి? దాన్ని స్థిరపరచుకోవడానికి కష్టపడాలి. ఆ జ్ఞానం కోసం మనం కష్టాలి. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడెను. ఇక్కడ దేని చేత నింపబడుతున్నాయండి? తెలివి చేత. నీ జ్ఞానాన్ని ఏమిస్తుంది? నీకు తెలివినిస్తుంది. ఆ తెలివి దేన్ని నింపుతుంది? రమ్యమైన సర్వ సంపదలు. మరి నాకేం చెప్పాడు? నీ ధనమంతి ఇచ్చి జ్ఞానాన్ని నేర్చుకో. నువ్వు ఆ జ్ఞానం నేర్చుకుంటే నీ దగ్గర ఎంత ధనం ఉంటుంది? మా ఉంటే 1,00,000, 10 లక్షలు, 1 కోటి రూపాయలు కొత్తలు పడుతుంది. 1 కోటి రూపాయలు ఇచ్చేసాం. ఆయన వేసుకున్నాడు మనకి. రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. మీ గదులు నింపబడతాయంట. గదులు నింపబడటం అంటే ఎంత అండి? 100 రూపాయలు కట్టేసుకున్నా ఇది ఈ గదిలో 10 కోట్లు పడతాయి. మనమే ఆలోచిస్తున్నాం, డబ్బులు ఇచ్చేమని రావేమో అని. నువ్వు ఆ జ్ఞానం నేర్చుకుంటే ఏమిస్తున్నాడు ఆయన? ఇల్లు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. అన్నిటి చివరిలో నీకేమిస్తున్నాడు? గదులు నింపుతున్నాడు సర్వ సంపదలతో. నీకు తెలిసిన సంపద ఈ లోకంలో డబ్బేనేమో, లేదంటే ఒక బంగారం తెలుసుకుంటాడు, లేదంటే 4 రత్నాలు తెలుసుకుంటాడు. అని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన భూమి మీద చేసిన సర్వ రకమైన సంపదలతో మిమ్మల్ని నింపుతున్నాడు. మీరు ఈ లోపల మనం సృష్టించుకున్న డబ్బును, మనం ఇచ్చేసి తయారు చేసుకున్న బంగారంతో ఆయన నింపట్ల. దేంతో నింపుతున్నాడు? సర్వ సంపదలతో. అంటే మీకు తెలియని కూడా అది మీ వద్దకు వచ్చి పడతాయి. మీరు చేయాల్సినది జ్ఞానాన్ని అడగడమే. జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉండును. ఇక్కడేమున్నాడు? జ్ఞానం గలవాడు బలవంతుడు, తెలివి గలవాడు శక్తివంతుడు. జ్ఞానం వల్ల ఏమొస్తుంది? తెలివి వస్తుంది. తెలివి ఉండడం వల్ల ఏముంటాయి? వాడికి బలము ఉంటుంది, శక్తి ఉంటుంది. నీ యొక్క బలము శక్తి ఉన్నప్పుడు నిన్ను అపవాది హింసించగలరా? ఏ రోగమైనా నిన్ను బాధ పెట్టగలరా? అపవాదికి శక్తి ఉందండి. మనల్ని హింసించే శక్తి ఉందా అపవాదికి? లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ జ్ఞానం పొందుకోలేక ఇచ్చిన అపవాదికి వదిలేస్తున్నాం. ఆ అపవాదికి వదిలేయబట్టి మనకి శ్రమలు వస్తాయి. నువ్వు ఆ జ్ఞానం నింపుకొని సర్వసంపద వస్తే ఆమె శ్రమలు వస్తాయి. పోనీ ఆ ధనం పోద్దన్న భయం ఉంటుందా మీకు? ఇప్పుడు ఈ ధనం పోతే వాడు దొంగోడు దొంగిలించుకెళ్తే మరి నాకు రాదేమో అన్న భయం ఉంటుందా? అది దేని వల్ల కలుగుతున్న ధనం? అది దేవుడు ఇచ్చిందను. దొంగడు దొంగని తీసేస్తే మళ్ళీ మీకు వస్తుంది. మీ దగ్గర జ్ఞానం నింపబడింది. మీరు సంపాదించింది కాదు, మీ కష్టార్థం కాదు. దేవుడిచ్చింది సర్వసంపదతో నింపుదానంటే దొంగడు తీసుకెళ్తుంది, పోద్దా? మీ జ్ఞానం మీకుంది, ఎవరు తీసుకెళ్ళగలరా మీ జ్ఞానాన్ని? మరి మనం దేంతో నింపబడాలి? జ్ఞానం కలిగి నింపబడాలి. ప్రసంగి 10:10 ఆఖరి వచనం. ఐదవ 41 పెట్టండి. ప్రసంగి 10:10 పేజ్ 51 చదవండి మేడం, చదవండి. 10:10 10వ అధ్యాయం చదవండి. ఇనుప ఆయుధము ముద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పన్ను ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. కాదు, ఇప్పుడు ఏం కావాలండి? ఇనుప ఆయుధములు ముద్దుగా ఉన్నప్పుడు. ఇనుప ఆయుధములు ముద్దుగా ఉంటే దాన్ని చేయాలంటే ఏమేమి రకాలు వాడతాం? కొంతమంది మిషన్ వాడతారు, కొంతమంది వేడి చేసి కొడతారు, కొంతమంది కొలిమిలో వేసి 4 దెబ్బలు కొడతారు. ఇవన్నీ చేయాలంటే మనకేం కావాలి?
కావాలండి అని. ఎనమ్మొద్దుని చేయాలంటే ఏం చేయాలి? ఎనమ్మొద్దుని పొద్దుగా మార్చాలంటే జ్ఞానం లేకుండానే దాన్ని పొద్దుగా మార్చేస్తున్నారా? జ్ఞానం కలిగి 4-5 రకాల ఆలోచనలు చేస్తున్నారు. వేడి చేసి ఏదైనా దీంట్లోకి వస్తే అది అయింది, లేదంటే కత్తిలోకి వచ్చాయి, తాన పడితే అయింది. ఏంటి రకరకాల కార్యాలు. అవి చేయని ఎడలా ఇనముద్దుతో చెట్టును కొట్టగలరా? గొడ్డలతో వదలలేని గొడ్డలతో చెట్టును కొట్టగలరా? ఎన్ని దెబ్బలు కొట్టాలి? చెట్టు ఎరగొచ్చాము. ఒకవేళ మొనకారణంగా చెట్టు ఎరగొచ్చాము, కానీ ఎన్ని దెబ్బలు కొట్టాలి? 10-15 దెబ్బలు కొట్టాలి. అదే నువ్వు పొద్దులు పెట్టుకుంటే ఒక దెబ్బకే ఆ చెట్టు ఎరిగిపోయి. దానికి ఏం చేయాలి? మనం దానిని పొదులు చేయని ఎడల పనులు ఎక్కువ బలము ఉపయోగించడం వలన. ఎక్కువ బలం మరి ఎవరు ఉపయోగిస్తారు? మనమేనా? మనం చేయాల్సిన తేలికైన పనులను ఎలా చేసుకుంటున్నాం? బాగా చేసేసుకుంటాం. మరి దానికి మన కారణమా దేవుడి కారణమా? మనం నిందించుకోవాలా దేవుడిని నిందించాలా? నేను చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఈ దేవుడు నాకేం చేయడు. నువ్వేం చేసావు దేవుడు? ఆయన అడగమన్నా జ్ఞానం అడగమన్నాడు. అది అడిగావా? నాకు ఎప్పుడు బాగా కట్టాలో అప్పుడు నువ్వేం అడిగావు? నువ్వేం ఇచ్చావు దేవుడికి? నీదే. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ఇక్కడ ఏం కావాలండి? కార్యం జరగాలన్నా, అది జరిగించాలన్నా ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే మనం ఏమన్నా చేయగలమా? ఈ దాని నుంచి మన ప్రార్థన ఒకటే, జ్ఞానము కావాలి. మీకు ఒక వర్క్ చూపిస్తాను. జ్ఞానం కలిగి ఎలా ప్రార్థన చేయాలి అని ఎవరు అడుగుతున్నారో చూద్దాము. ఫస్ట్ సమయంలో ఫస్ట్ వర్క్ మీకు వాళ్ళు ఒక ఉపమానం చూపిస్తే దాన్ని బట్టి మీరు ప్రార్థన మారుస్తారు అని అది చూపిస్తున్నాను. ఫస్ట్ శామ్యూయల్ 1:11. ఓకే దీంట్లో లేదు. మనకే విధంగా ఇచ్చారు. మీకు వాక్యం నచ్చినట్లయితే రేపు నుంచి ఒక డైరీ తెచ్చుకోండి. నెక్స్ట్ టైం సో దట్ యూ కెన్ నోట్ ఇట్. యాక్చువల్గా నోట్ చేసుకోవడం కూడా ఎందుకు అంటే ఒక చిన్న ఇష్యూ చెప్తానండి. ఆదివారం ప్రార్థన చేస్తున్నాము, మళ్ళీ ఆదివారం దాకా ప్రార్థన అనేది మనకు. ఆదివారం ఏ వాక్యం అయితే తింటున్నామో ఈ 6 రోజులు ఆ వాక్యాన్ని మనం ధ్యానించి, ఇప్పుడు కనీసం ఒక 6 వచనాలు చెప్పాను, రోజుకు ఒక వచనం, పైన ఒక 2 కింద ఒక 3 చదవండి. నేను కాదు, ఏ దైవజనుడు చెప్పినా సరే, ఏ పాస్టర్ చెప్పినా సరే, ఏ వాక్యం చెప్పినా సరే, ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదని మీకు తెలుసా? చదవండి. పైన 2 వచనాలు, కింద 2 వచనాలు. ఏ వచనం చెప్పినా సరే, ఓకే పాస్టర్ నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా, ఇది నాకు కావాల్సిన జ్ఞానమా, నాకు అవసరం లేదా? దాని కథలుగా చెప్పానండి ఏమన్నా? అన్ని వాక్యం ద్వారా చూపించానా, నా కథలుగా లేదా నా ఉపమానాలు చేద్దామన్నా చెప్పాను? వాక్యం మరి మనకు విడుదల కలగజేస్తుందా, లేదంటే వాక్యం మనం మరణింపజేస్తుందా? మరి వాక్యం నుంచి విడుదల పొందుకుంటున్నామా? వాక్యం అనే మనకు సొల్యూషన్ ఉందా లేదండి? ఇంకొక 5 నిమిషాలు అయితే వదిలేస్తాను, నేను అందరం టిఫిన్ చేద్దాం. నాకు ఏదైనా సమాధానం చెప్తే నేను కొంచెం మాట్లాడతాను. విడుదల ఉందా లేదా? ఉంది. మీ లైఫ్లో ఎవరన్నా దేవుని ద్వారా జరిగినవి ఉంటే సాక్ష్యాలు ఉంటే వచ్చి పంచుకోవచ్చు. దేవుడు నాకు ఫలానా కార్యం చేశాడు. ఒకటి సాక్ష్యం అనేది ఎదురు చెప్తారా? ఎవరన్నా చెప్తారా? సాక్ష్యం దేనికండి? దేవుని పేరుని ఎందుకు చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చాలా చేసిన మేలు గురించి చెప్తే చాలు. ఇప్పుడు నేను చేసిన మేలు నాకు 10 మేలు జరిగినాయి చెప్పేది చాలు. దేవుని యందు మీరందరూ దేవుని భక్తులు కాబట్టి, దేవుని బిడ్డలు కాబట్టి మీ ముందుకు వచ్చి నేను నిలబడితే చెప్పే చాలా. అంతేనా సాక్ష్యం? సాక్ష్యం అంతేనండి. మా సాక్ష్యం దేనికి? మహిమ వాస్తవానికి. గుడ్.
ఎవరిని మహిమపరుస్తున్నావు? ఏ విధంగా? తెలియజేస్తూ మహిమపరుస్తున్నావు. కానీ ముఖ్యమైన గూఢార్థం ఏంటంటే, ఒకళ్ళు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తున్నారంటే అక్కడ కూర్చున్న 10 మంది సార్ ధ్యానించాలి. దేవుడు అందరికీ దేవుడు. ఆ బిడ్డకి స్వస్థతనిచ్చాడు, రోగాల నుంచి ధనాన్ని ఇచ్చాడు. నాకెందుకు ఇవ్వడం? ఆయనకి ఎస్సీ బీసీ కమ్యూనిటీలు ఉన్నాయా? ఆయనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? సాక్ష్యం చెప్పువాడంతో కూర్చుని నిలవాడివి నువ్వు అంతేనా? తేడా ఉన్నాయా? మరి ఎవరన్నా సాక్ష్యం చెప్తే అతనికి జీవితంలో ఆ సాక్ష్యం నెరవేర్చబడింది. నా జీవితంలో నేను సాక్ష్యం చెప్పడానికి ఏంటని చెప్పి ఎవరన్నా ప్రార్థన చేశారా? ఎవరన్నా చేశారా ఇప్పుడు దాకా? ఒకడు వచ్చి సాక్ష్యం చెప్పాడు, నాకు డబ్బులు వచ్చినాయి, నాకు రోగం తగ్గింది అని చెప్పి ఒకడు సాక్ష్యం చెప్పాడు. గుడ్, దేవుని మహిమపరిచాడు. హల్లెలూయా. అతని సాక్షి విని మీరు ఎవరన్నా ప్రార్థన చేశారా బలం కలిగి? అతనికి చేసిన దేవుడు నాకెందుకు చేయడు? దేవుడు పక్షపాత? డబ్బున్న వాళ్ళని చూస్తాడా? పేదవాళ్ళని చూడటా? ఎప్పుడైతే ఆ సాక్ష్యం చెప్పడం వల్ల మనం మాట్లాడుకుంటాం, ఆయన చెప్పాడు, ఆయన మహిమపరుస్తున్నాడు, మనకెందుకు లేదు. ఆ సాక్ష్యం మీరు వింటే దాన్ని విని మీరు ధ్యానించండి. ఆ బిడ్డకి నువ్వు అలా చేసిన దేవుడు నాకెందుకు చేయడు నా జీవితంలో? శ్రమల చట్టాలో 10 ఉన్నప్పుడు ఆయన తగ్గ శ్రమలు ఆయన తగ్గించవచ్చు. నాకున్న 9 శ్రమలు నువ్వు ఎందుకు విడుదల దయచేయవు? ఆ జ్ఞానాన్ని నువ్వు ఎందుకు అడిగి పొందుకోవు? నీ 6 రోజుల మధ్యలో నీకు సమయం వస్తుంది కదా, ఆదివారం ఆరాధన జరుగుతుంది, మధ్యలో నీకు 6 రోజుల సమయం వచ్చినప్పుడు అతనికి చేసినది నాకు చేయవు అంటే అపవాది నీకు తలొగ్గుతాడా ఒక్కడా? ఈ సూక్ష్మమైన గూఢార్థమును బయట పెట్టకుండా దేవుని మహిమపరుస్తున్నాం అన్నాడు. అపవాది ఏం చేస్తున్నాడు? జనాల్లో దొరి వీళ్ళు ఇలా చెప్తే వాళ్ళు ప్రార్థన చేస్తే అపవాది పడిపోతాడు. కాబట్టి దీన్ని బయట పెట్టకుండా మీరు దేవుని మహిమపరచండి అంటున్నారు. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తే మీకు ఎందుకు అపవాదాలు వస్తున్నాయా? రోగాలు, డబ్బులు, బాధలు చేస్తున్నాయా? మిమ్మల్ని చూసి మీరు సాక్షి చెప్తే వాళ్ళిద్దరూ జరిగినాయి. వచ్చి 2 వారాల్లో వాళ్ళిద్దరు చెప్పారు. నాకెందుకు జరగకూడదని ఇంకొక ప్రేరేపణ కలిగిద్దా? ప్రార్థన ఏమవుతుంది? ఇక్కడ ప్రేరేపణ జరుగుతుంది, బలపరుస్తుంది, శక్తిని ఇస్తాను. అపవాది మీద మీకు విజయాన్ని ఇస్తుంది. నా శ్రమలు ఇంతేలే, నా జీవితం ఇంతేలే, నేను ఎలా కొట్టుకెళ్ళిపోతున్నానంటే వాళ్ళకి చేసిన దేవుడు నీకు ఎందుకు చేయడు? దానికోసం అని చెప్పి సాక్ష్యం అనే దాన్ని మనం నలుగురికి పంచుకుంటాం. ఆ దేవుడు తనకు చేసి లేదంటే తనకు ఏమైనా ఎక్స్ట్రా శక్తులు ఉన్నాయా? ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ అక్కడి నుంచి వచ్చేస్తున్నాయా? ఎవరికన్నా వస్తున్నాయా? ప్రార్థన వల్లనే పొందుకుంటున్నారా లేదా ఇంకేమైనా చేసి పొందుకుంటారండి? ప్రార్థన వల్లనే కదా. మరి మనకు ఆ సాక్ష్యం ఏమవుతుంది? ఎదుటి వాళ్ళలో ప్రేరేపణ నింపుతుంది, శక్తి నింపాలి. ఆ బిడ్డ స్వస్థత పొందాడు, నాకు ఒక చిట్టా ఉన్నాయి, దీంట్లో నాకు ఈ వారం నేను ఇంటికి సాక్ష్యం చెప్పాలి. మీరు అడగకపోతే దాన్ని పొందుకోలేరండి. ఒకటే విషయం, పిల్లలు వచ్చి తల్లిదండ్రులను అడుగుతారు, నాన్న నాకు చాక్లెట్ కొనుగోని, లేదా నాన్న నాకు ఆ బొమ్మ కనపడకుండా కొనుగోని. పిల్లలు అడగకుండా మీరు ఎంతమంది కొన్నారు చెప్పండి? నాకు ఆ బొమ్మ కావాలని అనకుండా మీరు ఎవరన్నా కొన్నారా? మరి మీరు దేవుణ్ణి అడిగినప్పుడు మీకు ఎలా చేస్తారు? ఇప్పుడు ఆయన అందరికీ తండ్రులందరి మీద తండ్రి, మరి ఆయన అడగకుండా ఎలా ఇస్తారు? నీకేం కావాలి నువ్వు అడగాలి కదా. నువ్వు పుట్టకముందే ఆయనే తెలుసు, నీ జీవితం అంతా రాస్తాడు. నువ్వు అడుగుతున్నావా లేదా ఆయన ఎదురు చూస్తున్నాడు కదా. అవ్వాలంత రోజు మాట్లాడడానికి ఆశ కలిగి ఉంటున్నాడు కదా. మరి నువ్వు మాట్లాడడానికి ఆశ కలిగి ఉండడా? అవ్వాదానికి దేవుడు యెహోవా దేవుడు. క్రీస్తు ఇశ్రాయేలు మాత్రం రక్షించడానికి వచ్చి వెళ్ళిపోయాడా?